మిగిలిన వార్తల్లోకి వస్తే కృష్ణా జిల్లా నందిగామలో ఫ్లెక్సీల తొలగింపు టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదాన్ని రాజేసింది. మున్సిపాలిటీ అధికారులు ఫ్లెక్సీలు తొలగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు అడ్డు తగిలారు. ముందుగా తమ పార్టీ ఫ్లెక్సీలు తొలగించి టీడీపీ ఫ్లెక్సీలు ఉంచడమేమిటంటూ నిలదీశారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగిస్తేనే తమ పార్టీ ఫ్లెక్సీలు తొలగించారంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను సమన్వయపరిచి రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. ఈ వివాదంతో సుమారు 2 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శశి గారు మేము సమ్మర్ అని చెప్పి ఒక చలివేంద్రం మేము పర్మిషన్ తీసుకొని వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మున్సిపల్ కమిషనర్ తీసుకెళ్తే చలివేంద్రం లాగేశారు. పొద్దున స్టార్టింగ్ అవ్వకముందే ఎందుకయ్యా లాగేనని అడిగితే ఏం చెప్పారు సార్, అది టీడీపీ ప్లేస్ అని చెప్తున్నాడు. జాగీర్ అది టీడీపీ ప్లేస్ అని చెప్తున్నాడు. ఎమ్మెల్యే గారు బర్త్డే సందర్భం వేసింది, వాళ్ళు పర్మనెంట్గా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వేసుకున్నారు బ్యానరు. వాళ్ళది పీకలేదన్నా మా ఎమ్మెల్యే బర్త్డే వేసింది కూడా పీకారు. ఎమ్మెల్యే తంగిరాల వీధైనా ఆయన 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఆయన బ్యానర్ పీకారు. ఇది మాకు నామోస్గా తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున మేము అవమానంగా ఫీల్ అవుతున్నాం. అది అంటే అన్ని బ్యానర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందున్న ఫ్లెక్సీని తొలగించాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం మున్సిపల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ ఉండాలి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. నేను ఒకటే అడుగుతున్నాను సూటి ప్రశ్న, అయ్యా ఎమ్మెల్యే గారు మీకు 1,00,000 సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద దృష్టి సారించండి అంతే తప్ప ఫ్లెక్సీల మీద కాదు. సరే ఫ్లెక్సీలు చేస్తే తీసేయండి, అన్ని ఫ్లెక్సీలు తీసేయండి అంతే తప్ప ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలే ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉండకూడదు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కనబడకూడదు, ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కనబడకూడదు. తర్వాత ఫ్లెక్సీలు ఎవరిదండి రోడ్డు మీద అంతా ఫ్లెక్సీలు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కదా. ముందు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చేయకుండా 1వ 6వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ మీద పడ్డారంటే ఎంతకన్నా ఘోరం ఇంకేది ఉండదు. మొత్తం టౌన్ మొత్తం ఫ్లెక్సీలు తీసుకుని ఆటించారు, ఫ్లెక్సీలు మొత్తం తీసేస్తారు. అంటే ఒకటి ఏంటంటే మొత్తం